సహోదరుడు మరో సహోదరుడితో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అని మాట్లాడుతున్నాడు. దానికి ముందు ఏం జరిగిందయ్యా అంటే, అక్కడ మీరు రక్షణ పొందండి, నీవు యేసునందు విశ్వాసం ఉంచు అని చెప్తున్న వ్యక్తి ఓ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ వ్యక్తిని ఏం చేస్తాడు తెలుసా? ఎవరిని? ఆ వ్యక్తిని కొట్టి అనేక విధాలుగా బాధపరిచి, ఈ వ్యక్తితో పాటు మరొక వ్యక్తి ఉంటే వీళ్ళిద్దరిని కూడా కొట్టి బాధపరిచి వాళ్ళని చెరసాలలో బంధిస్తారు. ఎక్కడ? చెరసాలలో బంధిస్తారు. ఇంతకీ వాళ్ళని కొట్టడానికి, వాళ్ళని అంతగా శిక్షించడానికి వారు ఏ పాపం చేశారయ్యా అంటే, వారు ఏ పాపము చేయలే. ఈరోజు చాలా మంది చేస్తారు. ఏమని అంటే, చాలా కుటుంబాలలో చిచ్చులు పెట్టేవాళ్ళు లేక పోలేదు. అవునా? ఊరకనే కదిలించుకొని దారిని పోయేవాడిని కూడా కొట్టేవాళ్ళు లేకపోలేదు. కానీ వీళ్ళు అలాంటి పాపాలు ఏమి చేయలే. వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? పాడైపోతున్న వారిని చూసి, కుటుంబాలను పాడు చేసుకుంటున్న వారిని చూసి, అయ్యలారా మీరు ఇలా బ్రతకకూడదయ్యా, యేసు ప్రభు ఇది ఇలా చెప్తున్నాడు, మీరు పాపంలో కనుకుండి మరణిస్తే నరకానికి పోతారు, నీవు నేను చేసిన పాపముల కొరకు పరమాత్ముడు దిగువచ్చి ప్రాణం పెట్టాడయ్యా, మన పాపముల కొరకు యేసయ్యా శిలువలో ప్రాణం పెట్టాడు, సర్వమానవాళి పాపముల కొరకే ఆఖరి రక్తం బొట్టు వరకు ఆ మహనీయుడు కార్చాడు, ఆయన రక్తమును మీరు ఆశ్రయించి మీ పాపములు కడిగి వేసుకొని రక్షించబడితే మీరు ఎక్కడా ప్రశాంతంగా సంతోషంగా సమాధానంగా ఉంటారు, పరలోకంలో కూడా మీరు సంతోషంగా ఉండగలుగుతారయ్యా అని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఇలా సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఒక స్త్రీ దేవుని వాక్యమును హృదయంలోకి తీసుకొని ఆమె మారు మనసు పొందింది. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆమె పేరు లుదియా. ఏంటిది? లుదియా. అదే ఉండింది అక్కడ. 14 వచనం చదువు ఒకసారి. 16-14. ఒక స్త్రీ ఉండిను, వినుచుండెను, చదువు చదువు. తుయితైరా తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు చాలు ఏమైందంట? ఆమె ప్రభు వాక్యం విని ఆమెయు ఆమె ఇంటి వారును రక్షణ పొందారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళేం పాడు పనులు అక్కడ చేయట్లా. వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే, పాపంలో, శాపంలో, వ్యసనాల్లో బంధించబడిన వారికి దేవుని సువార్త ప్రకటించి ఈ బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగు చేసి వారికి రక్షణ మార్గాన్ని చూపుతున్నారు. రక్షణని తెలియపరిచి యేసు ప్రభుని వాళ్ళకి పరిచయం చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు? వారి జీవితాన్ని వీరు బాగు చేస్తున్నారు. అవునా? ఈ విధంగా వీరు దేవుని సువార్త ప్రకటిస్తుంటే వీరిని ఏం చేశారు తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి చదవండి అక్కడ 27 చదువు అక్క. 23 చదువు అక్క. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించేది. పొంది వారిని లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. చాలు. ఏం చేశారంటే వీళ్ళు సువార్త ప్రకటిస్తుంటే ఈ సువార్త ప్రకటించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని కొట్టి, ఎన్ని దెబ్బలు? అనేక దెబ్బలు కొట్టి వారిని అనేక మాటలు దూషించి మాట్లాడి చిత్రహింసలు పెట్టి చెరసాలలో తీసుకెళ్ళి బంధించేశారు. వాళ్ళని బంధించి వేస్తే వాళ్ళు బంధించబడి ఉన్నారు. ఎలా అంట? బొండ వేశారంట. వాళ్ళ చేతులు కట్టేశారు, కాళ్ళు కట్టేశారు. వాళ్ళు నడవడానికి లేదు, అలాగనే పడుకోవడానికి కూడా లేదు. ఒక్కసారి మీరు ఆ పరిస్థితులు ఉంటే మీ పరిస్థితి ఏంటి ఆలోచించండి. మీ చేతులు కట్టేసి, మీ కాళ్ళు కట్టేసి, మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి కొట్టి చెరసాలలో పడేశారు. చెరసాల అంటే ఏంటి? జైలు. ఎక్కడ? జైల్లో పడేశారు. నువ్వైతే ఏం చేస్తావు? ఆసన్న, నువ్వైతే ఏం చేస్తావు?
ఆ స్థితిలో ఉండి మనమైతే ఏం చేస్తాం అంటే, ఆ స్థితి అంత స్థితి దాకా ఎందుకులే కానీ అక్కడ కొట్టారే, ఆ స్థితికి రాగానే అయ్యా నేను నీ పనే చేస్తున్నానుగా, నీ స్వార్థం ప్రకటిస్తున్నానుగా, ఒక దేవదూతను నాకు కావలిగా పంపించచ్చు కదయ్యా, నన్ను కాపాడొచ్చు కదయ్యా, ఉన్నావా, ఉంటే చూస్తున్నావా, చూస్తే ఏం చేస్తున్నావు అయ్యా అసలుకి అని మాట్లాడమా. కానీ వాళ్ళు కనులు ఎందుకయ్యారు తెలుసా? వాళ్ళు చెరసాలలో బంధించబడి, వాళ్ళ చేతులు కట్టివేయబడి, కాళ్ళు కట్టివేయబడినా సరే, ఈ మాట ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మనం ఏ స్థితిలో ఉన్నామన్నది కాదులే కానీ ఇది నా ప్రభు చిత్తమై ఉంది. ఏది? ఈరోజు నేను రోగునై ఉన్నానా, ఇది నా దేవుని చిత్తమై ఉంది. ఈరోజు నేను బంధించబడి ఉన్నానా, ఇది నా ప్రభు చిత్తమై ఉంది. ఈరోజు నన్ను ఒకళ్ళు దూషిస్తున్నారా, నిందలు నా మీద మోపుతున్నారా, ఇది నా ప్రభు చిత్తమై ఉంది. అయ్యా నీ చిత్తమైతే అది ఎంతటి భారమైన నేను మోయటానికి సిద్ధమయ్యా అని నువ్వు మనసారా ఆ మాట దేవునితో పలకగలిగితే ఏమైంది తెలుసా? ఇక్కడ వీరిని చెరసాల్లో తీసుకెళ్ళి బంధించారు కదా, అర్ధరాత్రి వేళ, ఏది అర్ధరాత్రి వేళ 3 గంటల సమయంలో వాళ్ళిద్దరూ కలిసి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేశారంట. మనమైతే ఆ స్థితిలో చేయగలుగుతామా? ప్రార్థన స్తుతించగలుగుతామా? కొంత బలహీనత వస్తే మోకరించడానికే మోకాలు నొప్పులు మనకి. ఎవరో కొట్టినాకెందుకన్నా, కాసేపు అటు ఇటు తిరిగి వచ్చి కొంచెం మైండ్ డిస్టర్బ్ అయింది అనుకో, ప్రార్థన లేదు, వాక్యం లేదు, యేసయ్య కూడా ఆ కాసేపు లేడు అనుకోవడమే ఇంకా. కానీ ఆ భక్తులు చూసారా, ఆ స్థితిలో ఉండి కూడా వారి ప్రభువుని స్తుతించారు, ప్రార్థించారు. ఇది నా ప్రభు చిత్తమై ఉంది అనుకున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా? మేము ఇక్కడ ఉన్న వాళ్ళని రక్షించడానికి దేవుడు ఎక్కడ దాకా పంపించాడని స్తుతించడం, ఆనందించడం, ఆరాధించడం ప్రారంభం చేశారు. ఎమ్మట ఏమైంది తెలుసా? అకస్మాత్తుగా ఓ భూకంపం కలిగింది. చెరసాల పునాదులన్నీ కూడా కదిలించబడింది. అక్కడ వీళ్ళు స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ సంఖ్యలు ఇంకా బంధించబడి ఉన్నారుగా, వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారంటే వీళ్ళకెళ్ళి. ఈ స్తుతి ఏం చేసింది, ఈ ప్రార్థన ఏం చేసిందంటే వీరి బంధకాలు తెగిపోయినాయి, వారి బంధకాలు తెగిపోయినాయి. ఇదంతా తెగిపోయినాయి, అన్ని జైళ్ళన్నీ ఓపెన్ అయినా తెలియగానే ఆ చెరసాల అధిపతి, ఇందాక చెప్పారే భద్రంగా కాయటానికి అప్పుడు ఒక అధిపతిని పెట్టారని, ఈ అధిపతికి భయం పట్టుకుంది. ఏమని? ఇంకేముంది, చెరసాలంతా బద్దలైపోయినాయి, సంఖ్యలన్నీ తెగిపోయినాయి, వీళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు, ఇంకా నా పని అయిపోయినట్లే అని ఆ చెరసాల అధిపతి తనను తాను చంపుకోవడానికి సిద్ధపడితే అప్పుడు ఈ భక్తులు అక్కడికి వెళ్ళి, అయ్యా మేము భద్రముగా ఎక్కడే ఉన్నాం, ఎవరు ఒక్కరు కూడా ఎక్కడికి కదలలేదు అనగానే ఆ మాట విని ఆయన అంటాడు, అయ్యలారా రక్షణ పొందాలి అంటే నేనేం చెయ్యాలి అంటే, అప్పుడు మాట్లాడుతున్నారు ఆ వ్యక్తితో డీలు. ఏమని? నీవు యేసునందు విశ్వాసం ఉంచిన ఎడల నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు అని మాట్లాడితే, ఆ మాటకి అతడు అవిధేయుడు కాకుండా విధేయుడయి దేవుని మాటకి లోబడి అతడి ఇంటి వారు రక్షించబడ్డారు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వీరి శ్రమ వృధా కాలేదండి. పౌలు శిలువలో పడిన శ్రమ ఏమైంది? వాళ్ళ రక్షణకి కారణమైంది. ఈరోజు మనకు వస్తున్న శ్రమలు కూడా కొన్ని ప్రభు చిత్తానుసారంగానే వస్తాయి. దాన్ని బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమి, చింతపడాల్సిన అవసరం ఏమి? ఇప్పుడు పౌలు శిలువ ఆ స్థితిలో ఉన్నారు కదా, ఆ స్థితిలో నువ్వు ఊహించుకోసారి. అయితే నువ్వు ఆ స్థితిలో ఉన్నా సరే, ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను తప్పించుటకు సమర్థుడే. ఆ స్థితిలో కూడా దేవుడు నిన్ను వాడుకొని దేవుని పని జరిగించుటకు సమర్థుడే. అది నువ్వు నమ్మిన ఎడల ప్రభు కార్యాన్ని చూడగలుగుతాం. ఆమేన్, ఆమేన్. అంతేగాని మనకు వచ్చిన దాన్ని బట్టి ఎప్పుడు కూడా బాధపడకూడదు. ఇక్కడ ఏం జరిగింది? వీళ్ళు ఆ వ్యక్తితో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? అయ్యా మీకు క్షేమమే, కానీ ఈ వ్యక్తి అన్నాడు రక్షణ పొందాలంటే ఏం చేయాలయ్యా అనగానే అప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. ఏమని? నువ్వు యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు అంటున్నాడు. ఇంతకీ రక్షించబడితే ఏం జరిగిద్ది? ఏంటిది?
రక్షించబడితే ఏం మేలు జరిగిద్ది? ఎందుకని ఈ వ్యక్తి వారిని, అయ్యా నేను రక్షించబడాలంటే ఏం చేయాలని అడిగాడు. వీరు కూడా యేసునందు విశ్వాసం ఉంచు రక్షించబడతాం అన్నారు కదా. ఏ రక్షించబడిన వ్యక్తికి ఏముండిద్ది, ఏం జరిగిద్ది అంటే కొన్ని సంగతులు